సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త బ్లాగ్తో వచ్చా. సో ఈరోజు నేను తాడేపల్లిగూడెంలో ఉన్నా. ఫస్ట్ అయింది కదా, ఇక్కడ 7 days అవుతుందంట. అదే అనమాట. సో తాడేపల్లిగూడెంలో ఇక్కడ షష్ఠి జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏంటంటే బాగా హడావుడి కింద ఉంటుంది అనమాట. ఇగో షాపులు అన్నీ పెట్టారు, బేవత్సంగా ఉంది హడావుడి. యాక్చువల్లీ ఈరోజు మండే కదా, అంత ఉండదంట. ట్యూస్డే ఎక్కువ ఉంటుందంట హడావుడి. ఎక్కువ హడావుడి ఉన్నప్పుడు రావడం కంటే హడావుడి లేనప్పుడు వస్తే ఫాస్ట్గా తిరిగేసి వెళ్ళిపోవచ్చు కదా అని మేము వచ్చాం అనమాట ఇక్కడికి. ఒక్క క్షణం. సో ఇక్కడ హడావుడి అయితే బేవత్సంగా ఉంది. రోజు తిరుగుతూ ఉంటే మొన్న లైవ్ చేశాను కదా ఇదే స్ట్రీట్ లో, అప్పుడు చూసారు కదా, పెద్ద హడావుడి ఏం లేదు. ఇప్పుడు చూసారు కదా, బాలే ఉంది జంట, త్వరగా కలిసిపోయారే. ఆటోలు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి, ఖాళీ లేకుండా ఉంది మొత్తం. ఇదంతా రష్. ఇక్కడ మొత్తం ఇటు పక్కన 2 సైడ్లు, రైట్ లెఫ్ట్ సైడ్ షాపులు ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, అంటే మన కావాల్సిన అన్నీ దొరుకుతాయి అనమాట. ఫుడ్ ఐటమ్ కాడి నుంచి అన్నీ మీకు తెలిసిందే కదా, జాతరలో ఎలా పెడతారో అలాగే సేమ్ సెటప్ అనమాట. చికెన్ ఫ్రై, మళ్ళీ స్వీట్ కార్న్ అంట, మళ్ళీ ఐటమ్స్ ఏంటి, స్టీల్ ఐటమ్స్. టైం పాస్ చేయడానికి అందరూ ఉంటారు. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎంతో ఉంటుంది అనమాట. మనకి తిరగాలనుకుంటే చాలా ఉంటాయి. ఇంకోటి మనకి ఇది కూడా ఉంది పైన, చూసారా అలా వెళ్తుందా. అదిగో ఇలాంటి ఫన్ రైడ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. వెనకాల కనిపిస్తుందా, అదిగో అది అలా ఎగురుతూనే ఉంటుంది పడవలాగా. అండ్ వీల్ తిరుగుతుంది, ఇది ఉంది ఎదర. ఇంకా తిరిగి కూడా ఉన్నాయి ఎదర, బట్ అక్కడ అంత పెద్ద ఎవరో తిరగట్లేదు అనమాట. ఇక్కడ మనకి ఏకంగా నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ స్పైసెస్ కూడా అమ్మేస్తున్నారు ఏకంగా. దేంట్లోనే చూడలేదు అనమాట స్పైసెస్ అలా అమ్మడం. ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నా స్పైసెస్ కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. ఐఎస్ ఒక్కో చోట పెంచుతుంటే ఎక్కువైపోతుంది, ఒక్కో చోట తగ్గిస్తుంటే బాగుంటలేదు. ఏం చేస్తే మంచిది అంటారు, ఎడిటింగ్లో చేసుకుందాం అంటారా పోస్ట్? చూద్దాం ఏం చేస్తే అది బాగుంటుంది, దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉండాలి. స్ట్రీట్ లైట్లు లేవండి. స్ట్రీట్ లైట్లు ఉంటే కరెక్ట్గా ఉంది సెటప్. స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల ఇలా అయింది అనమాట. ఒకవేళ స్ట్రీట్ లైట్లు ఉంటే పర్ఫెక్ట్గా వద్దును, అది లేకపోవడం వల్ల ఇబ్బంది ఇదంతా. మన లెఫ్ట్ రైట్ సైడ్లో ఉన్న లైట్లతోటి అడ్జస్ట్ అయ్యి మనం వెళ్తూ ఉండాలి ముందుకి. సో అందుకే అనమాట. అండ్ ఇదిగోండి ఇటు సైడ్ షాపులు అనమాట. పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట. ఏం కావాలితే అవి ఉంటాయి. అగో రింగులు వేసేది కూడా పెట్టారు ఇక్కడ. ఎవరైనా రింగులు వేయాలంటే వేయచ్చు. వెనకాల అనిపిస్తుంది కదా రింగులు వేసేది. రింగులు వేసి ఏదైనా గెలవచ్చు అంట. ఒకసారి తప్పండి. అండ్ ఇదిగోండి ఇది లాస్ట్ షాప్. ఇక్కడ ఐటమ్స్ అన్నీ పెట్టారు, ఆడవాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలంటే అక్కడికి వచ్చేయండి. అండ్ మనకు 1 gram గోల్డ్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. అండ్ చిన్నప్పుడు దేవత్సంగా ఆడుకునే వాళ్ళం మనం. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. గన్లని, కార్లని, టాయ్ కార్స్ అని, అండ్ ఆడవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వచ్చేయండి, అందరికీ మొత్తం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. టాయ్ ఐటమ్స్ కానీ నుంచి జ్యువెలరీ ఐటమ్స్, మళ్ళీ ఇగో ప్లాస్టిక్ ఫ్లవర్స్, అలా రకరకాల 1 కాదు 2 కాదు అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో ఆడవాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. శారీకి పెట్టుకునే మెటీరియల్స్ అవి ఉన్నాయి. అండ్ కామన్గా దొరికి ఏంటంటే జీళ్ళు ఉంటాయి కదా, ప్రతి జాతరలో జీళ్ళు దొరుకుతాయి. ఆ జీళ్ళు ఉంటాయి కంపల్సరీగా. జీళ్ళు, డేట్స్ అవి కామన్గా దొరికి అవన్నీ దొరుకుతాయి. నాకు హడావుడి అనిపించింది కానీ మరీ అంత బీభత్సంగా హడావుడి అయితే ఏం లేదు.
ఎందుకంటే మా సైడ్ ఏమన్నా ఇలాంటివి జరిగినాయి అంటే మామూలుగా ఉండదు. అత్తిల్లో ఉంటుందంట, అత్తిలి షష్ఠిగా అక్కడ కూడా వెళ్తాను అనమాట. అది ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. అది కూడా చెక్ చేసి మీకు దానికి కూడా వ్లాగ్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ వ్లాగ్తో నేను చెయ్యాలనుకుంటున్నాను. సో తిరుగుదామని వచ్చాం కాబట్టి ఇంకా వ్లాగ్ చేస్తున్నాను అనమాట. అటువంటి జీళ్ళు చిన్నప్పుడు ఏంటంటే జీళ్ళు తిందామని దానికోసం యుద్ధాలు చేసేవాళ్ళం అనమాట. జీళ్ళ కోసం యుద్ధాలు చేసి తిరుగుతా వాటి కోసం జీళ్ళు దొరక్క బేవచ్చంగా తిరిగేసేవాళ్ళం. తిరిగి 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 జీళ్ళు ఫుల్గా జీళ్ళ కోసం తిరుగుతా అటు నుంచి అటు తిరుగుతూ ఉండేవాళ్ళం. అండ్ అవి కొనుక్కుని ఎన్నో రోజులు తినేవాళ్ళం, దాచుకుని తినేవాళ్ళం అన్నమాట జీళ్ళు. అంత పిచ్చి జీళ్ళు. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ వాటికి నువ్వులు వేసి చేస్తున్నారో మామూలుగా చేస్తున్నారో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే జీళ్ళకి నువ్వులు వేసేవారు అనమాట. నువ్వులు వేసి చేసేవారు. అందుకే జీళ్ళు చాలా బేవచ్చంగా తినేవాళ్ళం అనమాట. ఇంకా డేట్స్ అంటారా, అవి ఎలా ఉంటాయో మనకే తెలియదు. హైజీన్ గురించి అసలు అడగొద్దు. డేట్స్ జీళ్ళు కూడా అంతేలే, అవి హైజీన్గా ఉంటాయని మనం అసలు నమ్మక్కలేదు. ఈ రెండిట్లో హైజీన్ గురించి పట్టించుకున్నారంటే అసలు తినలేరు అనమాట. జీళ్ళు కానీ డేట్స్ కానీ. హైజీన్ పక్కన పెట్టేసి మనం ఎంజాయ్ చేయాలి, తినాలి, జస్ట్ మామూలుగా తినాలనుకుంటే ఖచ్చితంగా తినండి. లేదురా బాబు నాకు హైజీన్ కావాలి, పర్ఫెక్ట్గా కావాలంటే అంత హైజీనిక్గా ఉండదు ఫుడ్. ఎవడో చేయడు కూడా అలా అంత హైజీనిక్గా ఇక్కడ. సో అదైతే ఉండదు అనమాట. నేను గ్యారంటీ ఇస్తాను. హైజీన్ కావాలంటే ఇక్కడికి రావద్దు అనమాట. కాదు, ఎక్కడ హైజీన్ ఉండదు ఇలాంటి చోట. మీరు ఏది దొరికినా అన్నీ అన్హైజీనిక్గానే ఉంటాయి. చాలా తక్కువ హైజీన్ మెయింటైన్ చేసి. ఇంకా పానీపూరి గురించి మీకు తెలిసిందే కదా. మీరు పానీపూరియే రిస్క్ చేసి తింటున్నప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద విషయమే కాదు. సో పానీపూరి తింటున్నప్పుడు ఇది పెద్ద విషయం కాదు, అంతే కదా. చెప్పండి. పానీపూరి అందులో అంత గొప్ప మెటీరియల్ వేస్తున్నాడని తెలిసి కూడా ఎవడో ఊరుకోవట్లేదు, అన్నీ తినేస్తున్నారు. దీన్ని వదిలేస్తారా? దీన్ని వదిలేదు. సో ఇదిగోండి, అది చూసారా ఎంత ఎత్తు వెళ్తుందా. వెనకాల గోల, ఇలాంటి ఫన్ రైడ్స్ వల్ల గోల 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 చేస్తున్నారు అన్నమాట. ఇదే మంచి ఆడాడుకుని ఉంది, బాగా ఎగురుతున్నారు అన్నమాట జనం. అది ఎవడో స్వీట్ కార్న్ అంట, మసాలా స్వీట్ కార్న్ కావాలా? వచ్చేయండి, మసాలా స్వీట్ కార్న్ కావాలండి. స్వీట్ కార్న్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి వెనకాల. అండ్ బ్యాంగిల్స్ చూసారా అక్కడ వెనకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ గురించి జనాలు ఫుల్ తిరుగుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి మొత్తం దేవుడి బొమ్మలు ఉన్నాయి, కృష్ణుడి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. దాని గురించి జనాలు ఫుల్గా వెనకాల తిరుగుతున్నారు. అండ్ చాట్ అంటే ఇవే ఫేమస్ ఇక్కడ. చాట్ ఎక్కువ తింటారు కాబట్టి 3-4 బళ్ళు ఉన్నాయి వరుసగా ఈ రోడ్లో. ఇక్కడ ఫన్ రైడ్స్ చాలా ఉన్నాయి, 4-5 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఈ బోట్లు లాగా ఉంటాయి, స్పీడ్గా తిరుగుతా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ఒకటి వెనకాల ఒకటి. సో దాని గురించి ఇక్కడ ఉన్నాయి. బట్ జనాలు ఎక్కువ రాలేదని వీటిని ఆపరేట్ చేయట్లేదు. ఇంకోటి సాసర్లా ఉంటాయి, అవి కూడా తిరుగుతున్నాయి అన్నమాట. అండ్ వీల్ కూడా ఉంది ఇక్కడ, రౌండ్గా తిరుగుతుందేమో. కాకపోతే రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఉంది, కాకపోతే రోలర్ కోస్టర్ ఇది రౌండ్గా తిరుగుతుంది అనుకుంటా. అదిగో వెనకాల కనిపిస్తుంది కదా, అదే రోలర్ కోస్టర్. అది బట్ అంత స్పీడ్ తిరగదు అనుకుంటా. రోలర్ కోస్టర్ కనిపిస్తుంది చూసారా వెనకాల, అది ఎక్కువ స్పీడ్ తిరగకపోవచ్చు, బట్ అది ఇవ్వాల్సిన పని అయితే ఇస్తుంది అంత స్పీడ్ లేకపోయినా. సో నాకు తెలిసి జనం లేరు ఈరోజు, పెద్దగా జనం లేరు. బట్ హడావుడి అయితే ఉంది, షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపు గుడుల్లో హాలిడే అంట.
జనరల్గా అన్ని చోట్ల సండే హాలిడే ఉంటుంది, గుడుల్లో ట్యూస్డే హాలిడే అంట. సో ఇక్కడ జనాలకు బేవచ్చంగా వస్తారనమాట ఎక్కువ. సమ్ చప్రీస్ ఆర్ షౌటింగ్ మ్యాన్. గోల్ అవుతున్నారు కుర్రోళ్ళు వెనకాల నుంచి. అటెన్షన్ కావాలి కదా, ఈ వయసులో అటెన్షన్ కోసం పోరాడుతూ ఉంటారు. ఆ తర్వాత తెలిసి అటెన్షన్ కోసం కాదు, దేనికోసం పోరాడాలో అప్పుడు అర్థమవుతుంది ఒక్కడికి. మెల్లిగా పెరుగుతారనుకుంటే జనం. ఇదిగో ఇక్కడ పెరిగినట్టున్నారు, అంత బేవచ్చంగా కాదు కానీ ఒక మాదిరిగా పెరిగారనమాట. అండ్ రేపు వస్తారు ఫుల్గా, రేపు ట్యూస్డే కాబట్టి జనాలు బేవచ్చంగా వస్తారు రేపు. ఈరోజు పెద్దగా ఏం కనిపించట్లే ఎవడు. ఇక్కడ అందరూ మూగిపోయి ఇక్కడ ఉండిపోయారు. ఏంటో ఇక్కడ ఏవో ఉన్నాయి, వీటి గురించి అందరూ మూగిపోయారు అనమాట. ఏం చూస్తున్నారో తెలియదు. గ్యాజెట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వాటి గురించి మూగిపోయినట్టున్నారు. ఇదిగోండి, ఇది మాత్రం బేవచ్చు. మన స్వీట్ కార్న్ అనుకుంటా. మసాలా స్వీట్ కార్న్ అండి. ఆడేదో అనకూడదు కానీ ఎవడు చెప్పాడు కానీ దాని గురించి ఏదో తేడాగాడు మాట్లాడినట్టు ఉంది. ఇది మసాలా స్వీట్ కార్న్ అంటే తేడాగాడులాగా. అండ్ ఇక్కడ అదే నైట్రోజన్ వేసి బిస్కెట్ ఉంటుంది కదా, బిస్కెటే కాదు డిఫరెంట్ ఐటమ్స్ నైట్రోజన్ వేసి పెడతారు. మీరు తినాలంటే తినచ్చు. బట్ ఎవరికైనా పన్ను సెన్సిటివిటీ ఉంటే వాళ్ళు మాత్రం తినకండి. అది తిన్నారంటే ఖచ్చితంగా పన్ను పోటు జివ్వుమని లాగుతుంది పన్ను. అది మాత్రం మైండ్లో పెట్టుకుని చేయండి అన్నమాట. అండ్ ఇదండి, ఇంక మొత్తం చూపిస్తాను. ఇంకా చూపించడానికి కొత్తగా ఏం లేదు. మళ్ళీ అత్తిలి షష్ఠిది చూపిస్తాను. అత్తిలి షష్ఠి ఇంకా అడావిడ ఉంటుంది అన్నారు, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి ఈ వీక్లో. చూడండి, రోజు వస్తాయి, ఏది మిస్ అవ్వకుండా చూడండి. ప్రతిదీ బాగుంటుంది అనమాట. వ్లాగ్ బేవచ్చంగా ఉంటుంది. ఎవ్రీ డే విల్ బి ఏ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ డే. అంటే రోజుకో కొత్తదనం ఏదో ఒకటి మీ ముందుకు వస్తూ ఉంటుంది. చూడండి, ఆ కొత్తదనాన్ని మీ ముందుకి రోజు తీసుకొస్తా. తీసుకురాకుండా అయితే వదలను. ప్రతిరోజు ఏదో కొత్తదనం వస్తుంది. దానికోసం మీరు వెయిట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే రోజు వస్తుంది అన్నమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.